ఎట్లనగా యెహోవా అబ్రహాము గూర్చి చెప్పినది అతనికి కలగజేయనట్లు దేవుడు నీ జీవితంలో చేయాలనుకున్నది అది నెరవేర్చబడినట్లు. దేర్ ఈస్ ఎ లైఫ్ స్టైల్ దట్ గాడ్ ఈస్ డిమాండింగ్ ఫర్ ద ప్రామిస్ దట్ హీ హ్యాస్ స్పోకెన్ ఓవర్ యువర్ లైఫ్. దేర్ ఈస్ ఎన్ అట్మాస్ఫియర్ that you need to inculcate. And ఒక వాతావరణం మనం క్రియేట్ చేసుకోవాలి. An atmosphere of the disciplines of godliness. గమ్యం లేని మనుషులు జీవించే విధానంలో జీవించడానికి వీల్లేదు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే వాట్ దే ఆర్ ప్రొడ్యూసింగ్ ఇస్ చిల్డ్రన్. వాళ్ళు ప్రొడ్యూస్ చేసేది పిల్లలు అనుకుంటున్నారు. లెట్ మీ టెల్ యూ, వాట్ యు ఆర్ ప్రొడ్యూసింగ్ ఇస్ చిల్డ్రన్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్. అది తర్వాత స్టెప్. వాట్ ది డీపర్ స్టెప్, లోతైన మెట్టు ఏంటి అంటే, ఈ రోజు అయిపోయిన తర్వాత మీరు వెనక్కి చూసుకుంటే మీరు ఆ రోజంతా ఏం చేశారో అది మీ ప్రొడక్షన్. చాలా మంది నేను ప్రొడ్యూస్ చేశాను, నేను కంపెనీ పెట్టినా, లేకపోతే ఇది చేసానా, లేకపోతే నేను పిల్లల కన్నానా, లేకపోతే అది పక్కన పెడదాం. నీ ప్రొడక్షన్ ఏంటంటే దేవుడు నీకు ఇచ్చిన ఈ రోజులో నువ్వు ఏం చేసావో అది నీ ప్రొడక్షన్. దేవుడు నాకు ఇచ్చిన ఈ రోజులో 8 hours are given for only prayer. So what I am becoming or what I am producing is what I am doing that day. చాలా మంది తమ రోజులో వాళ్ళు ప్రొడ్యూస్ చేసేది ఏంటంటే చెత్త. ఇట్స్ నాట్ సీడ్. ఓ బాయ్, ఇఫ్ యు ఆర్ వేస్టింగ్ టైం, మీరు మీ టైంని కనుక ఇట్లాగే మీరు వేస్ట్ చేస్తూ ఉన్నట్లయితే, మే ద హోలీ స్పిరిట్ టచ్ యువర్ హార్ట్ అండ్ షేక్ యువర్ లైఫ్ టుడే ఇన్ ఎ వెరీ పవర్ఫుల్ వే. ఎందుకంటే యు ఆర్ ద కస్టోడియన్ ఆఫ్ ద ప్రామిస్. వాగ్దానం యొక్క సంరక్షకులు.